వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షర్మిలను ఎగదోసే పనిని ఎల్లో మీడియా చేపట్టింది. ఇటీవల కర్నూలులో ఉల్లి రైతులను పరామర్శించడానికి వెళ్లిన షర్మిల వెనుక ఆమె కుమారుడు రాజారెడ్డి కూడా రావడం, అలాగే ముందుగా అమ్మమ్మ విజయమ్మ ఆశీర్వాదం తీసుకోవడం ఆయన రాజకీయ ప్రవేశానికి సంకేతాలుగా భావిస్తున్నారు. ప్రస్తుతం టీడీపీ అనుకూల మీడియా షర్మిల, రాజారెడ్డి అంశాలను పతాక శీర్షికలతో హైలైట్ చేస్తూ డిబేట్లు నడపడం గమనార్హం. గతంలో కూడా షర్మిల ఎంట్రీ సమయంలో ఇదే తరహా ప్రాధాన్యం ఇచ్చిన విషయం గుర్తు చేస్తున్నారు వైసీపీ శ్రేణులు. దీంతో ఈ రాజకీయ వ్యూహం వెనుక చంద్రబాబు ప్రభావం ఉందన్న అనుమానం వ్యాపిస్తోంది. అదే సమయంలో షర్మిల జగన్ పై చేసిన విమర్శలు, వైసీపీ నిర్ణయాలను తప్పుపట్టిన వ్యాఖ్యలు ఈ మీడియా ద్వారా విస్తృత ప్రచారం పొందుతున్నాయి. ఇక రాజారెడ్డి ఎంట్రీతో ఈ కవరేజ్ మరింత పెరిగే అవకాశం ఉంది. రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది భవిష్యత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయ సమీకరణాలపై ప్రభావం చూపనుందని స్పష్టమవుతోంది. జగన్ను దెబ్బకొట్టడానికి టీడీపీ, చంద్రబాబు, ఎల్లో మీడియా షర్మిలను పావుగా వాడుతున్నారని అర్థమవుతోంది.